హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ మంత్ర. మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య బిగ్ వాటర్ వార్ స్టార్ట్ అయింది. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. అసలు ఏంటి ప్రాజెక్ట్, ఎందుకు ఈ వాటర్ వార్ స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 82,000 కోట్లతో ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అదేంటంటే గోదావరి నదికి వచ్చిన వరద నీటిని కలెక్ట్ చేసి రాయలసీమ జిల్లాలకు పంపించడం. దాని పేరే బనకచర్ల పోలవరం లింక్ ప్రాజెక్ట్. దీని ద్వారా నీటిని కనల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో కడప, నెల్లూరు, అనంతపూర్ జిల్లాలకు తరలించి బనకచర్ల అనే ప్రాంతంలో ఒక పెద్ద డ్యామ్ నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో దాదాపు 50,000 ఎకరాల భూమిని సాగు చేయొచ్చు అనేది అంచనా. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ చాలా ఇల్లీగల్, దీనివల్ల తెలంగాణకు ఇవ్వవలసిన 200 టీఎంసీల వాటర్ మీద ఇంపాక్ట్ పడుతుంది అని వాదిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఫామ్ అయిన అపెక్స్ కౌన్సిల్లో కూడా వరద నీటిని ఏం చేయాలి అనే దానికి సరైన జవాబు లేదు. అందుకనే తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. దానితో ఎన్విరాన్మెంటల్ కమిటీ మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఈ ప్రాజెక్టుకి పర్మిషన్ రద్దు చేసింది. ఈ విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్తో జూలై 16వ తేదీ అంటే ఈ రోజున ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య మీటింగ్ జరగబోతుంది. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ వల్ల ఎన్విరాన్మెంటల్ రిస్క్ కూడా ఉంది. నల్లమల్ల ఫారెస్ట్లోని టైగర్ రిజర్వ్స్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రైతులకి పెద్ద వరం, అలాగనే తెలంగాణ రైతులకి దీనివల్ల చాలా రిస్క్ అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ హౌస్ మంత్ర.